హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విన్ను చెప్పేది విను. 827 వాట్? ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఎనాలజీ మీన్స్ సిమిలారిటీ ఆర్ సిమిలర్ రిలేషన్షిప్. ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ నంబర్స్ మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ఏంటో ఐడెంటిఫై చేసి సేమ్ రిలేషన్షిప్ని మనం థర్డ్ నెంబర్కి అప్లై చేసి ఫోర్త్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 8 + 19 27 అవుతుంది. అంటే ఫస్ట్ నంబర్ ప్లస్ 19 ఈజ్ సెకండ్ నంబర్. అలాగే థర్డ్ నంబర్ ప్లస్ 19 ఫోర్త్ నంబర్ అవ్వాలి. 343 + 19 362 మన ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఇంకొక లాజిక్ కూడా అప్లై చేయొచ్చు. 8 × 3 + 3 27. అంటే ఫస్ట్ నంబర్ ఇంటూ 3 + 3 సెకండ్ నంబర్ అయింది. కాబట్టి థర్డ్ నంబర్ ఇంటూ 3 + 3 ఫోర్త్ నంబర్ అవుతుంది. థర్డ్ నంబర్ ఇస్ 343. 343 ఇంటూ 3 + 3 1032 అవుతుంది. అలాగే మనం ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా అప్లై చేయొచ్చు. 8 అనేది 2 క్యూబ్ అవుతుంది. 27 అనేది 3 క్యూబ్ అవుతుంది. అంటే నెక్స్ట్ నంబర్ క్యూబ్. అంటే ఇప్పుడు మనకి థర్డ్ నంబర్ క్యూబ్ అయితే ఫోర్త్ నంబర్ నెక్స్ట్ నంబర్ క్యూబ్ తీసుకోవాలి. 343 అనేది 7 క్యూబ్. థర్డ్ నంబర్ క్యూబ్ అయింది కాబట్టి ఫోర్త్ నంబర్ నెక్స్ట్ నంబర్ క్యూబ్ అవుతుంది. దట్ ఈస్ 8 క్యూబ్. అంటే 512 మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకొక లాజిక్ కూడా అప్లై చేయొచ్చు. ఈ 2ని మనం ప్రైమ్ నంబర్ అనుకుంటే 3 అనేది నెక్స్ట్ ప్రైమ్ నంబర్. అంటే ఫస్ట్ది ప్రైమ్ నంబర్ అయినప్పుడు సెకండ్ నంబర్ నెక్స్ట్ ప్రైమ్ నంబర్ తీసుకున్నాడు. అలాగే థర్డ్ది ప్రైమ్ నంబర్ అయితే ఫోర్త్ది నెక్స్ట్ ప్రైమ్ నంబర్ తీసుకోవాలి. థర్డ్ నంబర్ ఈజ్ 7. 7 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నంబర్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ 11. అంటే 11 క్యూబ్ మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 1331. ఇక్కడ మనం ఏ ఆప్షన్ని చూస్ చేసినా ఏదో ఒక లాజిక్ అప్లై అవుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ ఆప్షన్ని చూస్ చేయడం కరెక్ట్ అవుతుందన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ ఈ టాపిక్స్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు లాజిక్స్ని మనం ఒక ఫ్లో ప్రకారం చెక్ చేసుకోవాలి. అదే ఫ్లో ప్రకారం మనం ఆన్సర్ కూడా చేయాలి. మరి ఆ ఫ్లో ఏంటో తెలుసుకుందాం.